పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయడానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని, ఈ రాష్ట్రానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్టయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో, అమరావతి అంటే అమరావతిలో మిగతా ఏపీసీఆర్డీఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి. సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరుని ఇన్సర్ట్ చేయటం, అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది, డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి అది ఒక ముఖ్యమైన నిర్ణయం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా, అమృత్ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, అనేక ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా దానిని సద్వినియోగం చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే. ఉదాహరణకి అమృత్లో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రతి ఇంటికి త్రాగునీటి కోసం కానివ్వండి, లేదు డ్రైనేజ్ వాటర్ని శుద్ధి చేయడానికి కానీ, లేకపోతే దాన్ని దూరంగా తీసుకెళ్ళి పరిశుభ్రమైన పరిస్థితులు క్రియేట్ చేయడానికి కానీ అనేక ప్రాజెక్టులు ఇచ్చారు. దాంట్లో 36-37% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 36.5%, మిగిలిన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం, యుఎల్బీస్, అదేవిధంగా 15 ఫైనాన్స్ వచ్చే నిధుల ద్వారా సమకూర్చుకుని 100% ఫండ్స్తో ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి మేలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంది. కానీ పరిపాలన చేత కానీ గత ప్రభుత్వం ఏ విధంగా ఈ నిధులు సమకూర్చగలరో తెలియని పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు అన్నీ కూడా నిరుపయోగం అయిపోయి, ఇటువంటి గత ప్రభుత్వాలను చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ముందు మీ రాష్ట్ర షేర్ని పెట్టండి, తర్వాత మేము మా వాటా ఇస్తాము అనే కొన్ని నిబంధనలు పెడతాం మూలంగా ఈరోజు ఒక వినూత్నమైన ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారు వివిధ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి మీటింగ్లు ఏర్పాటు చేసి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్సెషనర్
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, చామ్ మోడల్లో. దీని ద్వారా దాదాపు 6,777 కోట్లు ఈ పద్ధతిలో టేకప్ చేయాలని, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్లు, మిగతాది కన్సెషనర్ సపోర్ట్తో ఈ ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ ఏదైతే కన్సెషనర్స్ ఏర్పాటు చేశారో దానిని 10.15% ఇంట్రెస్ట్తో ప్రాజెక్ట్ కమిషన్ అయిన 2 సంవత్సరాల తర్వాత నుంచి 40 ఇన్స్టాల్మెంట్